నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఏపీలో జరిగిన ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీ పక్షాన్ని నిలిచారు? పసుపు కుంకుమ లాంటి పథకాలు మహిళలను ఎంతవరకు ప్రభావితం చేశాయి? అర్ధరాత్రి వరకు పోలింగ్ స్టేషన్లో ఓపికగా వేచి ఉండి ఓటు వేయడం దేనికి సంకేతం? ఇక ఇంతకీ డ్వాక్రా మహిళలు ఎవరి వైపు నిలిచారు? ఏపీలో అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకర్షించాయా? ఏపీలో జరిగిన ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీ పక్షాన నిలిచారు? పసుపు కుంకుమ లాంటి పథకాలు మహిళలను ఎంతవరకు ప్రభావితం చేశాయి? అర్ధరాత్రి వరకు పోలింగ్ స్టేషన్లో ఓపికగా వేచి ఉండి ఓటు వేయటం దేనికి సంకేతం? ఏపీలో అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకర్షించాయా? ఇంతకీ డ్వాక్రా మహిళలు ఎవరి వైపు నిలిచారు? ఏపీలో జరిగిన ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీ పక్షాన నిలిచారు? పసుపు కుంకుమ లాంటి పథకాలు మహిళలను ఎంతవరకు ప్రభావితం చేశాయి? అర్ధరాత్రి వరకు పోలింగ్ స్టేషన్లో ఓపికగా వేచి ఉండి ఓటు వేయడం దేనికి సంకేతం? ఏపీలో అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకర్షించాయా? ఇంతకీ డ్వాక్రా మహిళలు ఎవరి వైపు నిలిచారు?
దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి ప్రైమ్ 9 న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు నమస్తే. నమస్తే సఖి. మనం చూసుకుంటే 11న ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. సో ఈ నేపథ్యంలో పసుపు కుంకుమ లాంటి పథకాలను మహిళలకు ఆకర్షించే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకోవచ్చు? అంటే రఫీ, ఇక్కడ మనం యుద్ధమిద్దంగా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ స్కీమ్స్, ఈ పథకాలు పనిచేసియా లేదంటే పరిస్థితి అంతా అనుకూలంగా ఉందా, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని మనము స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా కొంత అయితే కనుక ఒక క్లారిటీ ఉంది. రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున బయటికి తరలి వచ్చి ఓటింగ్ ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు చూసుకుంటే కనుక 10 లక్షల మందికి పైగా కూడా మహిళా ఓటింగ్ శాతం పెరిగింది. వాస్తవ ప్రక్రియలో మహిళలు పోలింగ్ బూత్ల వద్ద ఎటువంటి ఇబ్బందులను ఎదురైతే కనుక వారు అక్కడ ఓటు వేయటం మానివేయటం కానీ లేదంటే తిరిగి వెళ్లిపోవటం కానీ జరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద ఎలక్షన్ కమిషన్ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో మహిళలు తమ ఓటు హక్కు తరలి వచ్చారు. అదేవిధంగా సాయంకాలం 5:30-6 గంటల ప్రాంతంలో కూడా మహిళలు ప్రతి తరలి వచ్చి పలు కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 పోలింగ్ కేంద్రాల వద్ద రాత్రి 1-2 గంటల వరకు కూడా ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళలో యూత్, అంటే కొత్త తరంగా వచ్చినటువంటి ఫస్ట్ టైం వచ్చినటువంటి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ యువత కూడా ఓటు హక్కు ఉపయోగించుకుంది, మహిళలు కూడా ఉపయోగిస్తున్నారు. అంటే కొంతమంది మన విశ్లేషకులు చెప్పిన ప్రకారం, మన పరిశీలన ప్రకారం పెద్దల పైన పిల్లల యొక్క ఒత్తిడి ఉండటం వల్ల ఈ ఓటింగ్ పర్సంటేజ్ కొంత పెరిగిన మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఈ పెరిగిన ఓటింగ్ అంతా కూడా ఖచ్చితంగా ఒక పార్టీకి అనుకూలమో ఇంకొక పార్టీకి వ్యతిరేకమో అనేది ఇంతమధ్యంగా మనం చెప్పలేకపోయినప్పుడు కూడా కొంత ఓటర్స్ లో మాత్రం కొంత కసి ఉంది. తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందే. ఖచ్చితంగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పుడు కూడా పోలింగ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. సుబ్బారావు, మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్ శాతం ఏదైతే పెరిగిందో అది దేనికి సంకేతం అంటారు? ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రటిక్ విజయానికి, ప్రజాస్వామ్య విజయానికి ఈ ఓటింగ్ శాతం పెరగటం అనేది 100% సంకేతంగా మనం భావిస్తున్నాం. రైట్. సో ఈ మీరు చెప్పినట్లే ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ వస్తుందంటారా, రాదంటారా? అంటే ప్రస్తుతం చూస్తున్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తుంటే కనుక ఒక పార్టీకి విస్పష్టంగా కూడా ప్రజలు అధికారం కట్టబెట్టే తీరైతే కనబడతా ఉంది. ఏ పార్టీకి కట్టబెడతారా, ఏ పార్టీకి ఓటు వేశారు, ఏ పార్టీకి వేటు వేశారు అనేది మాత్రం ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసే వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి అంచనా అయితే చెప్పలేము. ఖచ్చితంగా ఏ పార్టీకి అయినా సరే ప్రజలు సంపూర్ణమైనటువంటి ఆధిక్యంతో మాత్రం ఓటించారని చెప్పి మనం అనుకోవచ్చు. రకి, అయితే సుబ్బారావు, మనం చూసుకుంటే అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము వరకు కూడా మహిళలు లైన్లలో వేచి ఉండి మరి ఓటింగ్ వేయడం జరిగింది. సో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మహిళలు ఎవరైతే బయటకు వచ్చి అర్ధరాత్రి వరకు నుంచొని ఓటింగ్ చేశారో వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని మనం భావించవచ్చు అంటారు, మార్పు కోసం? అంటే అలా భావించేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది, మేము పసుపు కుంకుమ పేరుతోటి పెద్ద ఎత్తున ఆడబిడ్డలను ఆదుకున్నాము, వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాం కాబట్టి వాళ్ళంతా తరలి వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించి తిరిగి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు వాళ్ళు ఎటువంటి కష్టాలను నష్టాలను కూడా లెక్క చేయకుండా వచ్చారని చెప్పేసి ఒక వాదనని తెలుగుదేశం పార్టీ అనిపిస్తుంది. మరోపక్క ప్రతిపక్ష వైకపా చెప్తుంది, తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాలను ఎదిరించేందుకు ఆడబిడ్డలందరూ కూడా ధైర్యంతో బయటకు వచ్చి ఖచ్చితంగా కూడా తమకు ఓటేశారని చెప్తుంది. ఇంకొక పక్క జనసేన చూస్తే కనుక యువతరం మొత్తం కూడా తమ పెద్దలని ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులందరూ తీసుకొని వచ్చి కూడా జనసేనకి మార్పు కోసం ఏదైతే మార్పు కోరుకుంటున్నారో మార్పు కోరుకున్నటువంటి యువతంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున యూత్ ప్రభావం పేరెంట్స్ పైన పట్టడం వల్ల, సీనియర్ సిటిజన్స్ పైన, అదేవిధంగా పేరెంట్స్ పైన యూత్ ప్రభావం పట్టడం వల్ల మొత్తం కూడా ఓటింగ్ వచ్చింది. ఈసారి ఓటింగ్ శాతంలో కూడా యూత్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా మాకే వస్తుందని చెప్పేసి కూడా వాదన చెప్తున్నాను. 3 ప్రధాన పార్టీలు కూడా వారి కోణంలో ఆలోచన చేస్తా ఉన్నాయి. మన విశ్లేషణ కూడా చూస్తుంటే కనుక వారి కోణాలు వారికి సమంజసం అనిపిస్తుంది. సుబ్బారావు, మీరు చెప్పినట్టు జనసేన ప్రభావం చాలా వరకు ఏపీలో కనబడిందని మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ జనసేన ప్రభావం ఏదైతే ఉందో అది ఎవరికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ? జనసేన ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో 100% స్పష్టంగా కనిపించింది రతి. ఎందుకంటే మనం చూస్తా ఉంటే కనుక ఓటింగ్ పెరిగినటువంటి స్థలాలు అయితే చూస్తా ఉంటే కనుక జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ దాదాపుగా 80 నుంచి 90% వరకు కూడా పడింది.
ఇటు తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, చుట్టుపక్కల గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర చాలా చోట్ల జనసేనకు పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీలు, పోలింగ్ బూత్లు చూసుకుంటే కనుక 80 నుంచి 90% ఓటింగ్ నమోదైంది. ఈ ఎంటైర్ ప్యాటర్న్ మొత్తం మీద జనసేన ఉన్నటువంటి ప్రభావం కాస్త ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేనకు కూడా ఇది కొంత లాభం కలిగించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రఫీ. అయితే మన విశ్లేషణ ప్రకారం ఈ నెక్స్ట్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి మొత్తానికి లైక్ ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్ ఉంది కాబట్టి జనసేన ఎన్ని సీట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉందంటారు సుబ్బారావు మన విశ్లేషణ ప్రకారం? అంటే సీట్ల విషయంలో ఒక స్పష్టత అయితే కనుక చాలా 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 కష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీల మధ్య కూడా జనసేన కూడా పోటీ ఇచ్చింది, గట్టి పోటీ ఇచ్చింది. రెండు ప్రధాన పార్టీలకు కూడా జనసేన లింగుడు పడినటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి. 15 నుంచి దాదాపుగా 25 సీట్లలో జనసేన చాలా కీలకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉంది, విజయం సాధించే దిశగా అడుగులేస్తా ఉంది. ఒకటి సాధిస్తే విజయం, లేదంటే సెకండ్ ప్లేస్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మనం చూసుకుంటే రకరకాల వాదనలు వినపడుతున్నాయి సుబ్బారావు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ 2 ప్లేసెస్లో పోటీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 2 ప్లేసెస్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవలేరు అనేది అటు ప్రతిపక్షాలు కావచ్చు, అలాగే అధికార పార్టీ నేతలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 సీట్లలో గెలుస్తారా లేదా అనేది కూడా చాలా మందికి సందేహం నెలకొని ఉంది వీక్షకులకి. సో అది మనం నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీ వ్యూ ఎలా ఉంది సుబ్బారావు? రఫీ, ఈ విషయంలో రాజకీయ పార్టీలు, వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వ్యవహార శైలి ఉందో అవన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆహా ఓహో అంటూ విపరీతంగా మోసేసినటువంటి మీడియా సంస్థలు కూడా తిరిగి జనసేన పూర్తి స్థాయి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాగానే తమ అసలు రూపాలను చూపించినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేశారు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ అనే అతను ఒక పార్టీకి అనుకూలంగా ఉండి ఆ పార్టీకి వాళ్ళ నాయకులందరినీ కూడా భుజాలపైన మోస్తున్నంతసేపు జనసేన పవన్ కళ్యాణ్ ని హీరోగా భావించారు. ఎప్పుడైతే ఆ పార్టీని పక్కన పెట్టి తాను స్వయంగా మార్పు కోరుతూ ఈ రాజకీయాల్లో, ఈ వ్యవస్థలో ఏదైతే తీరుందో, ఈ ఇసుక మాఫియా, అదేవిధంగా మహిళల పైన దాడులు, కాల్మనీ కేసులు, వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రశ్నించడం ప్రారంభించారో ఆ అధికార పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా మొత్తం కూడా జనసేన టార్గెట్ చేసుకొని, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని ఆయన డీగ్రేడ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఓటర్లలో ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ఆయన అభిమానులు ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ఆయన మార్పును కోరుతున్నటువంటి మాత్రం సత్యంగా అందరూ నమ్ముతున్నారు. మొన్న ఎన్నికలు కనుక పరిశీలన చేసుకుంటే కనుక మనం ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పెద్ద ఎత్తున ధనాన్ని ప్రవహించాయి, మద్యాన్ని ప్రవహింపజేశాయి. అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారం ద్వారా నేరుగా ప్రభుత్వ ధనాన్నే ఇది పసుపు కుంకుమ పేరుతోటి, రైతులకి సుఖీబాబు పేరుతోటి పంపిణీ చేస్తే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి, సంపన్నమైనటువంటి పారిశ్రామికమైనటువంటి అభ్యర్థులను కూడా రంగంలో దింపి తద్వారా ధన ప్రవాహం చేసింది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ జిల్లాలో చూసుకుంటే కనుక ఒక సగటున ఒక ఓటుకి 3 నుంచి 5 వేల రూపాయలను కేటాయించి ఒక్కొక్క ఓటును 5 వేల చొప్పున పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే సుబ్బారావు ఫైనల్ గా మార్పు కొన్నటువంటి జనసేన అభ్యర్థులు ఎక్కడ కూడా ధనం పంపిణీ చేయలేదు, చాలా కాన్స్టిట్యూన్సీలు పంపిణీ చేయలేదు. ఇది ప్రజలు, ఓటర్లు కూడా సత్యంగా గమనించారు. ఈ గమనించిన తర్వాత మార్పు కోరేటువంటి వాళ్ళంతా కూడా జనసేన అభ్యర్థులు ఓడించారు. ఖచ్చితంగా ఇటు భీమవరంలో కావచ్చు, గాజువాకలో కావచ్చు పవన్ కళ్యాణ్ కి మంచి విజయ అవకాశాలు అందరికంటే మెరుగ్గానే ఉన్నాయి. రైట్. అయితే సుబ్బారావు ఫైనల్ గా ఇప్పుడు ఏవైతే పథకాలను ప్రవేశపెట్టారో చంద్రబాబు ఎన్నికలకు ముందు, ఇవి ఎంత మేర వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంట? అంటే ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అంటే ప్రతిపక్షం అయితే కనుక ఆ పథకాలు గురించినటువంటి అసలు రూపం ఇది అంటూ కూడా వాటి గురించి ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పావలా వడ్డీ 5 ఏళ్ల పాటు మహిళా సంఘాలకి ఇచ్చినటువంటి పావలా వడ్డీ ఏదైతే ఉందో పావలా వడ్డీ మొత్తం కూడా ఎగ్గొట్టి బ్యాంకుల్లో రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల అక్కడ బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి సగటున ఒక్కొక్క మహిళా సంఘానికి ₹1,00,000 దాకా ఈ ప్రభుత్వం వల్ల నష్టం వస్తే తిరిగి చివరిలో ఓట్ల కోసం కేవలం ₹20,000 మాత్రమే ఇస్తున్నాడు. మీకు ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మీరే లెక్కలేసుకోండి చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ సుబ్బారావు. మనతో పాటు మాట్లాడటానికి వైసీపీ నేత నాగార్జున యాదవ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే రఫీ గారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల రాబోయే రోజుల్లో వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కోబోతుందని అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఎవరన్నారు ఆ ఘోర పరాభవాన్ని? అధికార నేతల ఆరోపణ అండి ఇది. వారిని రేపు 23వ తేదీ దాకా కొంత చల్లారేదాకా మేల్కొని చూసి ఎవరు ఘోర పరాభవం చెందుతున్నారో, ఎవరు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారో, ఎవరి కూసాలు కదలబోతున్నాయో
ఎవరు నిలబడినటువంటి నేల కుంగిపోబోతుందో 23తో వచ్చే ఫలితాలు అనేవి నిర్దేశిస్తాయి. ఇక ఎన్నికల ఫలితాలు రాకముందే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎం మిషన్లు పనిచేయట్లేదు, వీవీప్యాట్లో స్విచ్ కనపడలేదు, నేను సైకిల్ గుర్తుకేస్తే అది ఫ్యాన్ గుర్తుకైందని రాష్ట్ర ముఖ్యమంత్రి బరితెగించి రోడ్డు మీద పడి ఊరూరా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నాగార్జున గారు మీరు చెప్పినట్టే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదంటారా? చంద్రబాబు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఒకవేళ జగన్ గెలిస్తే కనుక అది ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ తోనే గెలిచారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది జగన్ కి అని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మన రీసెంట్ గా సీసీని కూడా కలిచారు ఈ నేపథ్యంలో. సో దీన్ని మీరేమంటారు? ఎస్ నాగార్జున గారు, మనం చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారమే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదంటారా? ఒకటి రవి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోలింగ్ లో పాల్గొన్నారో లేదో తెలియదు నాకు. ఎస్ అండి, సాక్షాత్తు అధికార పార్టీ అంటే సీఎం, ఏపీ సీఎంఏ ఆరోపిస్తున్నారు ఒకవేళ జగన్ గనక గెలిస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే అది కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిఈసిని కూడా కలిశారు మొన్న రీసెంట్ గా వెళ్ళి చంద్రబాబు. అదే రతి గారు, అదే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఎస్ నాగార్జున గారు చెప్పండి. నాగార్జున గారు చెప్పండి. వినపడుతుందా మీకు? వినపడుతుంది, చెప్పండి. ఎన్నికల పోలింగ్ ముందు అంటే రాష్ట్రంలో దాదాపుగా 92,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ 92 పోలింగ్ బూత్ల్లో ప్రతి పోలింగ్ బూత్ కి 2 తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఉంటారు. అంటే దాదాపుగా 1,80,000 పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ 1,80,000 పోలింగ్ ఏజెంట్లకు పోలింగ్ సిబ్బంది అనే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ జరగదు అని చెప్పేసి ఈవీఎం మిషన్ లో మాక్ పోలింగ్ జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ పోలింగ్ వేసి పోలింగ్ గుర్తు చూసి వీవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పులు లెక్కేసి వీరందరికీ ఈవీఎం పైన ఒక దృఢమైనటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత వారి టీడీపీ ఏజెంట్ ఉన్నటువంటి 2 లక్షల మంది సర్టిఫైడ్ చేసి సంతకం పెట్టిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. ఈ రోజు మేము చెప్తున్నాం, ఏ పోలింగ్ ఏజెంట్ అయినా 2 లక్షల మంది తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ లో ఎవరైనా ఈవీఎం అనేది ట్యాంపరింగ్ జరుగుతుంది, ఒక పార్టీకి ఓటేస్తే మరొక పార్టీ గుర్తు కనపడుతుందని ఎవరైనా సరే రాతపూర్వక కంప్లైంట్ చేశారా? గారు, బ్రాహ్మణి గారు, నారా లోకేష్ గారు కూడా ఓటు వేశారు కదా, వాళ్ళ 5గురు ఎక్కడా కంప్లైంట్ చేయింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు? చాలా మంది ఆరోపించారు కదండి, మేము కనుక సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఒకవేళ వైసీపీకి పడుతుందని చెప్పేసి చాలా మంది ఆరోపించారు కూడా ఎలక్షన్ డే రోజు. ఎవరు ఆరోపించారండి? చాలా మంది ఆరోపించారు, మనం చూసాం కూడా వార్తల్లో. దాంతో పాటు చాలా ప్లేసెస్ లో ఓటింగ్ అనేది పక్కన పెడితే 7 సెకండ్లో రావాల్సిన వివిప్యాట్ స్లిప్ 3 సెకండ్లకే వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందనేసి ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీ ఓటు వేరే గుర్తుకు పడినప్పుడు వివిప్యాట్ లో 7 సెకండ్ల పాటు నీకు కనపడనప్పుడు నువ్వెందుకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పోలింగ్ ఆఫీసర్ కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు?
ముఖ్యమంత్రి అనే వ్యక్తి కంప్లైంట్ బాధ్యత చేసినా వ్యక్తి ఎవరు పట్టించుకోలేదు అనేది ఆరోపణ అండి, చంద్రబాబు గారి ఆరోపణ. ఎప్పటి నుంచో చేస్తున్నారు అతను ఆ ఆరోపణ. బయటకు వచ్చి చిక్కగా నవ్వుతూ తన బొటన వేల గుర్తులు అనేవి అందరికీ చూపుడు వేల గుర్తులు బయటికి దిగి ఫోటోలు దిగారు కదా, అక్కడ పోలింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేసినటువంటి ఒక కాపీ చూపించమని అడుగుతున్నాం. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చిమ్మిక్లు ఇవి. ఎలా చెప్పగలండి నాగార్జున యాదవ్ గారు, ఎలా చెప్పగలరు ఓడిపోతున్నారు టీడీపీ వాళ్ళని? మేము సంక్షేమ పథకాలు ఎవరైతే ప్రవేశపెట్టామో, ఏవైతే ప్రజల కోసం, అవన్నీ సక్సెస్ఫుల్ గా ప్రజలకి చేరాయి, మా అంత అభివృద్ధి ఎవరు చేయలేదని చంద్రబాబు వాదిస్తున్నారు. మీరేమంటారు? మీరు మహిళా ఓటర్లు చివరి దాకా క్యూలో నిలబడటం చూశారు. ఒక డిటర్మినేషన్ అంటే ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయం ఉన్న వాళ్ళే అక్కడైతే నిలబడగలరు. ఉదయం 5 గంటల దాకా నిజాయితీగా నుంచుని ఓట్లు వేశారు ఓటర్లు అంటే అది కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరకుంఠ వైఖరిని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాకంటక చర్యలను వ్యతిరేకిస్తూనే వారు అంత గట్టిగా నిలబడ్డారనేది. జగన్ అనే వ్యక్తినే ఏపీలో లేకుండా చేయటం కోసమే మహిళలు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అనేది అధికార పక్ష నేతలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు చెప్తున్నారండి. మీరు ఏమంటారు దీని మీద? ప్రజలు చెప్పారో లేదో మీరే చెప్తున్నారండి. నాకైతే ఏ ప్రజలు చెప్పలా. 3,19,65,301 మంది ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే వీవీప్యాట్ గుర్తు కనపడలేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఐ డాక్టర్ కో లేకపోతే మరో ఈఎన్టీ డాక్టర్ కో చూపించుకోవాలి కానీ రాష్ట్ర ప్రజలు తప్పేం కాదు. మరొకటి, మహిళలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలండి? బెల్ట్ షాపులు రద్దు చేశారని ఓటేస్తారా? పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారని ఓటేస్తారా? లేకపోతే డాక్టర్ వాళ్ళు మాఫీ అని ఓటేస్తారా? లేకపోతే మద్యపాన నిషేధం అని ఓట్లేస్తారా? అత్యాచారాలు జరుగుతున్నాయని ఓట్లేస్తారా? దాడులు జరుగుతున్నాయని ఓట్లేస్తారా? ర్యాగింగ్ల ద్వారా రిషితేశ్వరి లాంటి అమ్మాయి చనిపోయిందని ఓటేస్తారా? మహిళలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. డాక్టర్ రుణాలు మాఫీ చేస్తున్నాం అని చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. 0 వడ్డీకి ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. అదే విధంగా 75,000 రూపాయల ఆర్థిక సాయం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చేయాలి. అత్యంత కీలకమైన విషయం, మద్యపాన నిషేధం చేస్తానని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపేందుకు మహిళలు ఓటేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఆడవాళ్ల తాళ్లు దించి చివరిలో పసుపు కుంకుమ అని చెప్పి ఎట్లా ఓటేస్తారండి? రైట్ నాగార్జున గారు, సరే ఓకే వాటెవర్. ఇప్పుడు మనం చూసుకుంటే జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఎఫెక్ట్ మీ వైసీపీ మీద పడే అవకాశం ఉందంటారు? ఏమండి, 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ అనేది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిందనే మాట మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? తెలిసిందే కదండి, అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసింది. 2014లో పోటీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు టీడీపీకి. అవును, చంద్రబాబు నాయుడు గారికి 1,25,00,000 ఓట్లు పడినప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది పడి ఉంటాయి? పవన్ కళ్యాణ్ వల్ల చెప్పండి, పవన్ కళ్యాణ్ మీరే చెప్పండి. అది కూడా పవన్ కళ్యాణ్ వల్ల ఎంత ఓట్లు పడతాయి అనేది ఆ ఓట్లన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వెళ్తున్నాయి. పోయినసారి మాకు ఇచ్చినటువంటి 1,20,00,000 ఓట్లలో పవన్ కళ్యాణ్ చూసి ఎవరూ వేయలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఏమన్నా కొంత గట్టిగా పోరాడి ఉన్నాడు కాబట్టి ఉంటే తెలుగుదేశం పార్టీకి పడిన 2014 ఓటే తిరిగి పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి ఓటు పవన్ కళ్యాణ్ పడే పరిస్థితి లేదు. 92,000 పోలింగ్ బూత్ల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాకు తెలిసి చెప్పినట్టు 1,80,000 ఏజెంట్స్ లేరంటారు జనసేనకి. ఏజెంట్లు పెట్టారో లేదో వాళ్ళే చెప్పుకోవాలండి, మాకు ఎట్లా తెలుస్తుంది? మీరే అంటున్నారు కదా ఏజెంట్స్ లేరు జనసేనకి, వాళ్ళు ఎంతమందిని పెట్టుకున్నారో కూడా తెలియని పరిస్థితి అని. మా ఊర్లో 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి మాకు సంబంధించి. ఆ 15 బూత్లు అయితే ఒక జనసేన ఏజెంట్ అయితే లేరు. సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడా జనసేన ఏజెంట్లు చెదురుమదురుగా కనపడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో పరిస్థితి లేదు. చివరాఖరకు జనసేన పార్టీ అధినేత 7 జిల్లాల్లో పర్యటన చేశాడు. 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో, 7 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేసిన పరిస్థితి. కనీసం 70 నియోజకవర్గాల్లో అయినా పవన్ కళ్యాణ్ వెళ్ళి నేరుగా ప్రజలను కలుసుకున్నాడా లేదో అనేది వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. జనసేన పార్టీని మేము అసలుకి మా రాజకీయ ప్రత్యర్థిగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అండి. మా పోరాటం అంతా మేమున్నటువంటి పరిస్థితి అంతా ప్రభుత్వం నిరకుంచ వైఖరి పైన, ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల పైన, ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పనితీరు మీదే మా పోరాటాలు సాగుతాయి. కానీ ఓకే నాగార్జున గారు, మీరు చెప్పినట్టు మనం చూసుకున్నట్టయితే జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా చెప్పారు చాలా సభల్లో. అటు టీడీపీని కావచ్చు, ఇటు వైసీపీని కావచ్చు, ప్రజలు కోరుకోవట్లేదు, కేవలం మార్పుని కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో జనసేనకి పట్టం కడతారని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పిన పరిస్థితిని మనం గమనించాం. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇప్పుడు మీకు అంటే మీ ప్రైమ్ లైన్ కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే పంపిస్తానండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యానికి 165+ సీట్లు రాబోతున్నాయని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ఒకటైతే నిజం అండి, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమని కోరుకుంటున్నారు. రైట్ నాగార్జున గారు, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఈ అంశం మీద. సో మనతో మాట్లాడటానికి గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు లైన్ లో సిద్ధంగా. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి వైసీపీ నేతలు చూసుకుంటే రాబోయే రోజుల్లో మేము అధికారం చేపట్టబోతున్నాం అంటున్నారు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి. సో ఒక సామాన్యుడికి టీడీపీ ఏవైతే అంటే అధికార పార్టీ ఏదైతే ఫలాలను అందించిందో అవన్నీ అందే అంటారా? సార్ ఇప్పుడు రెండు పార్టీలు, ఏ పార్టీ వాళ్ళు అతని చెప్పుకుంటారు. ఎందుకంటే డూలు వాళ్ళు కొట్టుకోవాల్సింది తప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామూలుగా జనసేన పార్టీ ఉందంటే అది చాప్ కింద నీరండి. అది నేను ఏ పార్టీ సంబంధించిన వాడు నేను అందరితో ఇదిగానే ఉంటాను. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఎలక్షన్ మామూలుగా మొన్న జరిగిన లేదు, ఓట్లు ఇంతవరకు లెక్కింపుగా లేదు. నేను మినిస్టర్ కాబోతున్నాను, ముఖ్యమంత్రి కాబోతున్నాను అని డోర్ కొట్టుకుంటున్నాడు. ఈయన వచ్చేసరికి నేను ఇట్లా అవుతున్నాడు. ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నది ఇంతవరకు నేను బయటికి చెప్పుకోలేను పార్టీ జనసేన పార్టీ అండి. అది సరే ఇది, ఎందుకంటే ప్రజలు తెలుస్తారు. రేపు 23 మే 23 ఓట్లు లెక్కింపు ఉన్నాయి కదా, జనం తెలుస్తారు ఎవరు ఏందనేది. మీ అంచనా ప్రకారం ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? అదే సార్ చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే అంటే మీరు అన్నారు కదా ఇందాక వెంకటేశ్వరరావు గారు, అన్ని పార్టీలకి నేను అతీతంగా ఉంటానని చెప్పేసి. సో ఈ నేపథ్యం ఎందుకంటే ఏదైనా కూడా నేను చెప్పాను మీ మొదట్లోనే, ఇది చాప కింద నీరులాగా తయారవుతుంది జనసేన పార్టీ, దానిలో డౌట్ లేదు. ఇప్పుడు ఏందో మా పవన్ కళ్యాణ్ అంత విమర్శించిన వాళ్ళు రేపు పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర రావాల్సిందే సార్ వాళ్ళు, అది షూర్. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పారు, మీరు విన్నారో లేదు నాకు తెలియదు కానీ బ్రహ్మం గారు మాట చెప్పారు, బ్రహ్మేంద్ర స్వామి గారు, రామరాజ్యం వస్తుంది ప్రజలను తిక్కమక్క చేస్తున్నాయి, అది పవన్ కళ్యాణ్ గ్యారెంటీ. అంటే ఆయన మామూలుగా ఏంటంటే అన్ని సలహాలు తీసుకొని ఇచ్చేస్తుంటారు కదా. రైట్, తొందరగా చెప్పండి, సమయం చాలా తక్కువ ఉంది వెంకటేశ్వరరావు గారు. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారి కానీ ఎట్లేదన్నా కూడా ఒక 60 సీట్లు 40-50 నుంచి 70 వరకు సీట్లు గ్యారెంటీ. సో రాబోయే రోజుల్లో ఏపీని పవన్ కళ్యాణ్ శాసించబోతున్నారు అంటారు మీరు. రైట్ అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు మచిలీపట్నం నుంచి. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. టీవీ వాల్యూమ్ ని కొంచెం తగ్గించండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తే ఒకవేళ కాల్ కట్టే అవకాశం ఉంది. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. రాబోయే రోజుల్లో జనసేన ప్రముఖ పాత్ర పోషించబోతుంది ఏపీలో అంటున్నారు. సో మీరు దీన్ని సమర్థిస్తారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్. సార్ ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు ఏదో చెప్పుకొచ్చారు. నాగార్జున యాదవ్ గారు ఇందాక చాలా చెప్పుకొచ్చారు. అది అసలు నా పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా 240 రోజులు అసెంబ్లీకి వెళ్ళాల్సింది 24 రోజులు వెళ్ళాడు ఆ జగన్ అనేవాడు. అది ఏంటో ఈయన ఒక జగనే ప్రభావం చూపగలడు, ప్రభుత్వం చేయగలరు అనుకుంటున్నాడు. అదంతా పొరపాటు సార్. గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అవుతారు, దానిలో డౌట్ లేదు. ఆయన తీసుకొచ్చే మార్పులు గాని, ఆయన తీసుకొచ్చే పోరాటం గాని నెంబర్ 1 సార్. ఇవాళ 2 బలమైన పార్టీల మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి రావడం అనేది, ఆ రోజుల్లో ఎంఐఎంఐలు ఉంటే సినీ ఫీల్డ్ వాళ్ళందరూ తట్టుకుని చిరంజీవి గారు ఎలా పైకి వచ్చారో, ఇవాళ అటువంటి సాహసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వసంత చౌదరి గారు గుంటూరు నుంచి. వసంత గారు నమస్తే అండి. నమస్తే సార్, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఏం లేదు సార్. ఆయన ప్రతి సమస్యను ఎత్తినప్పుడల్లా 1,00,000 కోట్లు తీసుకురా అంటున్నారు. అసలు వీళ్ళందరూ కలిసి పెట్టిందే కదా సార్. స్పీకర్ గారికి సైన్ చేయడం, ఆయనేమో మౌత్ కట్ చేయడం.
తర్వాత 23 మందిని తీసుకుంటే ఒక్కళ్ళన్నా ప్రజల్లోంచి స్పందన రావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించాల్సిందండి. అయితే ఇకపోతే అది అందరికీ తెలుసండి. న్యాయంగా ఆలోచించే వాళ్ళకైతే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఏం పోరాడారు, వాళ్ళ భూముల మీద ఎంత గొడవ చేశారు తెలుగుదేశం నాయకులు, ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కొంచెం వాళ్ళని గట్టిగా నిందిస్తే బాగుండేది, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్తే బాగుండేదండి, ఆయన విలువ పెరిగేది. 23 మందిని తీసుకోవడం అంటే మాటలండి. ఒక ఎంపీ అయితే ఏకంగా ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళిపోయారు. అట్లాంటి ప్రజాస్వామ్యం. అయితే ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు ఫస్ట్ సంతకం హడావుడిగా గెలవడం కోసం రైతులకి మాఫీ చేస్తా అన్నారు, లేకపోతే కమిటీ అన్నారు, మహిళలకి మాఫీ అన్నారు. అది అట్లా అంటే వసంత గారు మీరు చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రైతు రుణాలు మాఫీ చేస్తాము, అలాగే డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. సో ఆ ప్రాతిపదికనే ఏవైతే రుణాలు ఉన్నాయో అవన్నీ మాఫీ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని గురించి శ్వేతపత్రం కూడా సంథింగ్ విడుదల చేశారు. సో ఆవిడ మేడం గారు మాట్లాడినప్పుడు విన్నారండి సునీత గారు, 14 నుంచి 18 వరకు ఇంతవరకు మాఫీ జరగలేదు రుణాలు, ఆ ఉద్దేశం కూడా లేదని ఇచ్చారు. మహిళలు కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. ఇకపోతే రైతులు అన్నారు సార్, రైతులకి 84,000 కోట్లు ఉంటే 24,000 కోట్లకు వచ్చి దాన్ని కూడా మొన్న ఎలక్షన్ల ముందు 4 విడత వేశారండి. రైతులు వాళ్ళ వడ్డీలతో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారండి. వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన 10,000 ఒక మనిషికి ఒక గ్రూప్ కు ₹1,00,000, 5 లక్షలు, 8 లక్షలు అట్లా ఉంటుంది సార్. వాటిని వీళ్ళు మాఫీ చేయకపోతే వీళ్ళు ఏంటంటే ఆశగా సార్ కష్టపడే జీవితాలకి వీళ్ళు వడ్డీ లేదు, అసలు లేదు, కనీసం అట్లా చేయలేకపోయామన్నదాన్ని చెప్పకుండా నేను మీ అన్నలు ఉన్నాను, పసుపు కుంకుమ ఇస్తున్నాను అంటే వాళ్ళకి తెలుసు సార్. మహిళలు అంటే ఇంట్లో గుమ్మనంగా అన్ని చేసుకుంటారు, రోడ్డు మీద పడి ఇది తప్పని అందరు సార్. వాళ్ళు తీర్చుకునే టైంలో తీర్చుకుంటారు. 10,000 రూపాయలు ఏ మూలకు వస్తాయి సార్? వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉంచేసి సరే ఆ మాఫీ అనేది మాట లేకుండా ఉండి ఇప్పుడు ఇస్తే నిజంగా నమ్ముతారు సార్. ఇంకో విషయం, బాబు వస్తే జాబ్ రావాలన్నారు, యువకులు ఎట్లా నమ్ముతారు సార్ దాన్ని? పవన్ కళ్యాణ్ గారు నిలదీయాలి కదా సార్. వసంత గారు సో మీరు చెప్పింది చూసుకుంటే రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టు ప్రజలు మార్పు కోరుకొని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంట? మేమైతే సార్ ప్రజలు చాలా విజ్ఞులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈవీఎంలు గొడవ చూస్తుంటే మనకు అర్థమైపోతున్నాడు క్లియర్ గా వైసీపీ వస్తుంది. ఎందుకంటే ఆయన 2014లో గమ్మునున్నాడు గెలవగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడాలి, ప్రజా తీర్పుకి అనుకూలంగా ఉంటామని మేము దాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈయన ఎలక్షన్ల ముందు రోజు ఎలక్షన్ల రోజు నానా హంగామా చూశారు కదండి, ఎంత హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు అంటారు మీరు, రైట్? నాకు ఒక అవకాశం ఏంటి సార్, కేజ్రీవాల్ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ ఎట్లా గెలుస్తాడు సార్? గెలవకూడదు కదా. 2014 సమయం చాలా తక్కువ ఉంది, సింపుల్ గా చెప్పేసండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, ఈయన బీజేపీని 4.5 ఏళ్ళు ఫుల్ గా వాడుకున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఏ రాష్ట్రానికి చేయండి మన రాష్ట్రానికి చేశారు, ప్యాకేజీ రూపంలో ఈయన వాడుకున్నాడు. వాళ్ళని ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా నిందించడంతా నిందించాడు, సంబరపడిపోతున్నాడు. ఇప్పుడు ఇన్ని హామీలు కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు, కానీ ప్రజలు మర్చిపోలేదు సార్. యువకులు రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకని ఈయనకే గుణపాఠం ఉండాలనేది మేము అనుకుంటున్నాం. ఇంకే ఒక్కటి చేసినా వాళ్ళం సార్. రైట్, థ్యాంక్ యూ అండి వసంత గారు. ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, షేక్ కరీముల్లా గారు గుంటూరు నుంచి. కరీముల్లా గారు నమస్తే అండి. వాలేకుమ్ అస్సలాం. కోన్ బాత్ కర్ రే? కరీముల్లా జీ. చెప్పండి కరీముల్లా గారు. అయితే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి ఒక కారణం ఏం చెప్తారు సార్? సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో, అసలు ఏపీని ఒక పసికూనని అభివృద్ధి చేయటంలో చంద్రబాబును మించిన నేత లేడు అనేది చాలా మంది వాదన. సో మీరు దీన్ని సమర్థిస్తారా? అది మేమేం సమర్థించాం సార్. అది ఆయనకుంది, అది ఆయన అనుకుంటే సరిపోదు సార్, రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. అది ఆయన అనుకుంటే సరిపోదు సార్. ప్రచారం చేసుకుంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రచారానికి, ఆర్భాటాలకి, స్పెషల్ ఫ్లైట్లకి అనుకుంటే సరిపోదు సార్. ప్రజలు ఎవరు అనుకోలేదు అలాగా. అలా చేస్తారనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల సీనియారిటీ అని చెప్పి అధికారాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. జగన్ కొత్తగా వచ్చాడు, తెలీదు ఏమవుతుందో మన రాష్ట్రం పరిస్థితి అని మీరు చెప్పినట్టుగా ఆ నమ్మకంతోనే ఓట్లేశారు. ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు 2014 ఎలక్షన్ల ప్రచారంలో హోదా కావాలి, మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు, వాళ్ళేమో 5 అన్నారు, 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. నా రిక్వెస్ట్ సార్ మీకని తిరుపతి సభలో 15 సంవత్సరాలు అడిగారు.
15 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకంటే అదే సో తర్వాత మాట మార్చారు చంద్రబాబు అంటారు మీరు, రైట్? అదే సంజీవిని అన్నారు. తర్వాత ఏం చేశారు? సీట్లో కూర్చున్నారు, ప్రధాని అక్కడ కూర్చున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు ఈయన. ప్రజలతో ఫైనల్ గా మీరేం చెప్తారు కరిముల్లా గారు? రాబోయే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? అది సంజీవిని కాదు, దాంట్లో ఏముందన్నారు కరిముల్లా గారు. ఫైనల్ గా ఈ చంద్రబాబు నాయుడు ఏవైతే పసుపు కుంకుమ లాంటి పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో అవి మహిళలకు చేరాయంటారా? రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? పూటకో మాట గంటకో మాట చెప్పే వాళ్ళకి ఓట్లు వేయరండి జనం. పూటకో మాట గంటకో మాట చెప్పే వాళ్ళకి ఓట్లు వేయరు జనం. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ హోదా కావాలంటున్నారు. ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత ఏమో దాంట్లో ఏముంది అంటారు, ఎలక్షన్ లో ముందేమో అదే సంజీవిని అంటారు. తర్వాత చిన్న విషయం కట్ చేయబాగండి దయచేసి, చెప్పండి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏపీలో? ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు పవన్ కళ్యాణ్ అని కొంతమంది అనుకుంటున్నారు, పవన్ అభిమానులు. కానీ మార్పు కోరుకున్నది జగన్ కావాలని కోరుకున్నారు. అయితే చిన్న విషయం ఏంటంటే సార్ నేను చెప్పేది, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంత సీనియారిటీ ఉంది కదా, మొన్న ఓపెన్ గా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా ఆయన. ఏం చెప్పారు? నేను తమ్ముళ్ళు నా డబ్బులు కార్యకర్తల దాకా చేరటం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఐడి రైట్ చేస్తున్నారు, కార్యకర్తలకు ఏమి ఇచ్చుకోనివ్వట్లేదు. అందుకే తమ్ముళ్ళు నేను తెలివిగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పసుపు కుంకుమ. సో మొత్తం మీద మీరు చెప్పినట్టు రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీ వాదన. సో ఇంకో కాలర్ గారు ఉన్నారండి. థ్యాంక్స్ అండి కరిముల్లా గారు. రాము గారు తిరువూరు నుంచి. రాము గారు నమస్తే అండి. సో ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కొండయ్య గారు కడప నుంచి. కొండయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటుంటే టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. అలాగే జనసేన కూడా రాబోయే రోజుల్లో కింగ్ మేకర్ అవుతుంది ఏపీలో అంటున్నారు. సో మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది సార్. ఏ ప్రాతిపదికన అండి కొండయ్య గారు తెలుగుదేశం వస్తుంది అన్నారు మీరు? ఏ ప్రాతిపదికన తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? సార్ చంద్రబాబు నాయుడు గారు 150 రూపాయలు పింఛన్ వచ్చేసి 1000 రూపాయలు చేశారు. మళ్ళా తర్వాత దాన్ని 2000 చేశారు. రాబోయే కాలంలో ఇంకా సంక్షేమ పథకాలు చేస్తారు. పసుపు కుంకుమ ఇచ్చారు. పసుపు కుంకుమ ఖచ్చితంగా 130 సీట్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కేసీఆర్ చెప్తున్న దాని ప్రకారం ఏవైతే పథకాలను ప్రవేశపెడుతున్నారో చంద్రబాబు అవన్నీ కాపీ కొట్టి ఒకవైపు తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, అలాగే జగన్ దగ్గర నుంచి కావచ్చు, కాపీ కొట్టి ఈ పథకాలని అమలు చేస్తున్నారు అంటున్నారు. మీరు దీన్ని సమర్థిస్తారు? కానీ ఎటువంటి ఎవరు సార్, అది మన చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ, ఆయన చేసేది భవిష్యత్తులో మా యువతకు చాలా విధాలుగా మాకు ఉపయోగకరంగా ఉంటారు. కావున మాకు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. మేము బల్ల బుద్ధి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారండి చంద్రబాబు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు ఏపీలో చంద్రబాబు? సార్ సీట్లు వస్తాయంటే ఇంత ముందు కన్నా ఇంకా ఎక్కువ మెరిట్ గా ఇంకా 10 ఎక్స్ట్రా సీట్స్ అంటే 120, 125 అటు వస్తాయి సార్. అదే అంటే ట్యాంపరింగ్ వల్లే 120 సీట్స్ 25 వచ్చినట్టు మనం భావించవచ్చు అంటారు. ఎందుకంటే మనం చూసుకుంటే ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి. సో అలా మనం భావించవచ్చు అంటారు? నిజమే సార్, కొన్ని చోట్ల ఈ విధంగా ఈవీఎంలు పనిచేయడము, మొరాయించడం ఇటువంటి చాలా బాధాకరంగా ప్రజలు భావించారు. ఇప్పటికి ఎప్పుడు కూడా ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు మన ఆంధ్రప్రదేశ్ లో. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలోకి వస్తారంటారు మీరు, రైట్? కొండయ్య గారు థ్యాంక్స్ అండి. మరో కాలర్ చిలుకలూరుపేట నుంచి వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. రైట్ వెంకటేష్ గారు, రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. అలాగే మరికొంతమంది ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది, గతంలో కంటే కూడా ఈసారి 10% మెరుగ్గా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది అంటున్నారు. సో మీరేమంటారు దీని మీద? ఇప్పుడు మామూలుగా పోలేని లేడీస్ ఎక్కువ అండి.
ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చిన లేడీ సరుడు. అది ఎందుకంటే వాళ్ళ పథకాలు కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఎందుకంటే జనానికి బాగా జనంలోకి వెళ్ళిపోయినాయండి. కాబట్టి ఏంటంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారు, చేసి చూపిస్తారు. ఆయనలో ఉన్న ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తనకున్న మన మతాలు ఏం లేవండి, భేదాలు లేవు. అందరికీ ఆయన నచ్చిన ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చాలా బాగుంది కాబట్టి జనంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ మామూలుగా ఈ పోలింగ్ లేడీస్ శాతం పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అది గ్యారెంటీ అండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మామూలు పెరిగింది అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు మామూలు మేము చేసిన పథకాలు అనుకుంటున్నారు. కానీ అవి దండగా సార్, వాళ్ళు చెప్పే మాట అన్ని వేస్ట్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండబోతుంది అంటారు మీరు? అంటే ఒకటే సార్, ఎందుకంటే కనీసం మొత్తం ఇన్ని సీట్లు అనేది చెప్పలేము. కానీ ఏంటంటే నా అంచనా ప్రకారం అయితే 30 సీట్లు వస్తాయి. కింగ్ మేకర్ అవుతారండి. అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, శ్రీకాకుళం నుంచి దుర్యోధన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి, జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ కోసమే అర్ధరాత్రి వరకు మహిళలు వేచి చూసి మరి ఓటేశారని అంటున్నారు కొంతమంది. సో మీరేమంటారు దీని మీద? టీవీ వాల్యూమ్ తగ్గించండి దుర్యోధన్ రావు గారు. తగ్గించండి సార్. చెప్పండి. జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటదండి, కానీ అధికారం అనేది కష్టం. ఎందుకండి అధికారం అనేది కష్టం అని ఎందుకంటున్నారు మీరు? ప్రభావం చాలా ఏరియాలో చాలా తక్కువగా ఉందండి. కాకపోతే ఈ రాజకీయంలో నిజాయితీగా ఉండడం కష్టం అండి. కొంతమంది వాదన ప్రకారం దుర్యోధన్ రావు గారు, ఏపీలో అటు టీడీపీకి కావచ్చు ఇటు వైసీపీకి కావచ్చు సంపూర్ణ మెజార్టీ రాదు, రాబోయే రోజుల్లో కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించే అవకాశం ఉంది అంటున్నారు. సో అలా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అధికారంలోకి రావాలంటే అంటే లైక్ ఇప్పుడు ఏవైతే ఏపీలో టీడీపీ వైసీపీ ఉన్నాయో వాటికి సంపూర్ణ మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా జనసేన అనేది కింగ్ మేకర్ అవుతుంది. సో అలా ఏమన్నా మనం భావించవచ్చు అంటారు? సార్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది 23 తర్వాత తెలుసు సార్. అది ఓకే. సో ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? కాకపోతే జనసేన పవన్ కళ్యాణ్ లీడర్ ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రాకి అవసరం సార్. కాకపోతే ఈ ధనరాజకీయాన్ని అతను ఎలాగా పైకి నెట్టుకొని రాగలనేది పెద్ద ప్రశ్న సార్. ఎందుకంటే మా జిల్లాలో వేల కోట్ల రూపాయలు వెదజల్లి ఎలక్షన్ జరిపారు సార్. రైట్. ఓకే దుర్యోధన్ రావు గారు, సరే మీ అనాలిసిస్ ప్రకారం రాబోయే రోజుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రారని మీరు అన్నారు కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చంద్రబాబు ఉంటదండి. సో చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు మీరు? హలో, చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు, రైట్? ప్రెసెంట్ అయితే అతను ఇప్పుడు మన అభివృద్ధి పదంలో నడాలంటే అతను అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళాలండి. రైట్. థ్యాంక్ యూ దుర్యోధన్ రావు గారు. కుమార్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి, చంద్రబాబు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు, ఈ వాదనను మీరు సమర్థిస్తారా? ఫస్ట్ మీకు ధన్యవాదాలు సార్. ప్రైమ్ టైమ్ న్యూస్ కి సార్ ప్రతిపక్ష గొంతుని వినిపిస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా ఏ న్యూస్ ఛానల్ చూడలేదు సార్ ఆ స్లోగన్. ఫస్ట్ టైం హలో చెప్పండి. ఫస్ట్ టైం ప్రతిపక్ష గొంతుగా మీ న్యూస్ ఛానల్ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగా దిగజారిపోయింది, అప్పులోకి వెళ్ళిపోయింది సార్, ఓడీలోకి వెళ్ళిపోయింది. అకౌంట్ ఏ బిల్లు రావట్లేదు, పెండింగ్ బిల్స్ అన్ని అయిపోతున్నాయి, శాలరీస్ రావట్లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు, అంగన్వాడీ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు, కాంట్రాక్ట్ సెక్టర్కి శాలరీస్ రావట్లేదు. ఈ టైంలో ఓన్లీ పసుపు కుంకుమ మీదే డిపెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఓకే, ఆడపడుచులకు ఇవ్వచ్చు సార్, బాధ లేదు, తప్పు లేదు. బిల్లులన్నీ ఆపేశారు సార్. నవంబర్ నెల కానించి ఇప్పుడు దాకా ఒక్క బిల్లు కూడా వేయలేదు సార్. ఎస్సీ సప్లైన్ బిల్లులు కూడా ఆపేశారు సార్. చిన్న చిన్న వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కూడా ఆపేశారు సార్. లోపం ప్రధానంగా ఎక్కడుందంటారు కుమార్ గారు? ప్రధానంగా లోపం ఎక్కడుందంటే సార్, మెయిన్ గవర్నమెంట్ లో కొంచెం లోపం ఉంది సార్. లాస్ట్ 6 months చాలా ప్రాబ్లం అయిపోయింది సార్. నిజంగా లాస్ట్ 6 months చాలా ఘోరాతిఘోరమైన ఆర్థిక పరిస్థితి, చాలా దారుణంగా అది ఏ న్యూస్ ఛానల్ అనాలిసిస్ చేయట్లేదు సార్.
అసలు అన్ని బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. 35,000 బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఓడీ అకౌంట్ కి వెళ్ళిపోయింది. ఓవర్డ్రాఫ్ట్ లో మనం రాష్ట్రం 8,000 అన్ని సక్రమంగానే ప్రజలకు అందుతున్నాయని చెప్పేసి చంద్రబాబు వాదిస్తూ వస్తున్నారు. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు? నా ఆర్బీఐ లో మన యూకోబర్ అకౌంట్ లో మన అకౌంట్ లో ఇప్పుడు ఓడి 9,000 కోట్లు ఉంది. 35,000 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఆర్థిక పరిస్థితి పురోగతి ఏంటి సార్ ఇది? దీని మీద కుమార్ గారు ఫైనల్ గా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈసారి రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, మన ఏపీ బాగుపడాలంటే ఎవరు అధికారం చేపట్టాలంటారు? ఏమో ఈయనైతే కొంచెం బిల్లుల విషయంలో కొంచెం ఫెయిల్ అయినట్టుంది. మీ ఒపీనియన్ చెప్పడం ఒపీనియన్ అంటే కొంచెం ఏదైనా చేంజ్ కొత్త తరం వస్తే బాగుంటది అని చెప్పి. అదే అండి, ఇప్పుడు ముగ్గురు నేతలు ఉన్నారు మన ముందు. ఒకటి చంద్రబాబు, ఇంకొకటి జగన్, ఇంకొకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఎవరు వస్తే బాగుంటుంది? అదే ఒకసారి ఓడీలో ఉన్న అకౌంట్ కూడా రన్ చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారికి ఉందండి. అలాగే జగన్ గారు వస్తే ఏదన్నా చేస్తారేమో. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ కుమార్ గారు. మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనంతపూర్ నుంచి రామచంద్ర గారు. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే రామచంద్ర గారు. జగన్ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? మాది అనంతపురం జిల్లా సార్. ఇక్కడ పోయినసారి చంద్రబాబు నమ్మి మేము రుణమాఫీ అని ఓట్లేసాం సార్. ఇక్కడ ఇప్పుడు కూడా మాఫీ చేశారు కదండి, పసుపు కుంకుమ లాంటి పథకాలని ప్రవేశపెట్టారు కదా. ఏం కాలేదండి, 2 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలకి వడ్డీ ఇవ్వలేదండి. ఆ వడ్డీని ఈయన పసుపు కుంకుమ అని చెప్పి 15 వేసి వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టాడండి. అంతేగాని ఆయనంటూ ఇచ్చిన డబ్బు ఏం కాదండి. అది 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఈయన ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన మబ్బై పెట్టి ఇచ్చింది ఇవ్వడం అండి. పైగా జలయజ్ఞం లాంటి పథకాలు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి. అప్పుడేమో అవినీతి జరిగింది అన్నాడు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా ఆయన అప్రూవ్ చేసింది లేదండి. ఈయన కేవలం అబద్ధాలతో కాలం వెళ్ళదీస్తున్నాడు తప్ప జనాలకి ఏమి మంచి జగన్ కి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ జగన్ గనక ఏపీకి అధికార పగ్గాలు చేపడితే ఏమి అభివృద్ధి చేయలేడని చెప్పేసి అధికార పక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామండి. మీరు దీన్ని సమర్థిస్తారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం ఎక్స్పీరియన్స్ తో ముఖ్యమంత్రి అయ్యారండి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమైనా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా? ఆయన కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా. ఈయన 9 ఏళ్ళు ప్రతిపక్ష ఇప్పుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా ఉన్నాడు. ఇదంతా చాలదా అండి? సో మొత్తం మీద ఫైనల్ గా రామచంద్ర గారు, చంద్రబాబు ఏవైతే పథకాలను ప్రవేశపెట్టారో అవన్నీ ప్రజలకు చేరువయ్యాయంటారు? కాలేదండి. ఎక్కువ ఈ జన్మభూమి కమిటీలు తెలుగుదేశం కార్యకర్తలకే వెళ్ళాయి కానీ రిమైనింగ్ పార్టీస్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చినవి చాలా తక్కువ అండి అసలు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే సార్. చర్చ పెట్టారు, ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఛానల్ నిష్పక్షపాతంగా మాట్లాడిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి మీకు. రైట్ అండి, చెప్పండి రవి గారు. సార్, ఇప్పుడు ఈ మహిళలు గాని సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ విధానాల గురించి అనేది మన చర్చ కదా ఇప్పుడు. అవునండి. అయితే నాకు తెలిసిన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ ఏమీ పెద్దగా అమలు చేయలేదండి. చివరిలో కొద్దిగా కొత్త మెరుపులాగా కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఉదాహరణ తీసుకొస్తాం సార్. చెప్పండి. 2004 ముందు రాజశేఖర గారు పాదయాత్ర చేస్తా ఉంటే ఆ రోజు ప్రజలు కొన్ని వినపాలు రాజశేఖర గారికి ఇస్తున్నారు పాదయాత్ర సందర్భంగా. అది చంద్రబాబు నాయుడు కనిపెట్టి వెంటనే 1 కోటి వరాలను ప్రకటించారండి. 1 కోటి వరాలు ఇస్తున్నానని ఆయన చాలా రకరకాల స్కీములు పెట్టారు. కానీ ప్రజలు అప్పుడు ఆయన 1 కోటి వరాలు ఎందుకు ఇస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారిని అడుగుతున్నాను తెలిసి రాజశేఖర రెడ్డి గారి కంటే ముందే నేనే ఇచ్చేస్తున్నానని అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1 కోటి వరాలు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన కొన్ని ఏదో ఇచ్చినట్టు చేసినా చివరిలో ప్రజలకు అర్థమైందంటే రాజశేఖర రెడ్డి గారు రాబట్టే ఈ 1 కోటి వరాలు ప్రకటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న వద్దని రాజశేఖర రెడ్డి గారు అధికారం తీసుకొచ్చారు. అదే విధంగా ఈ రోజు స్వయం అలాంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రని మొదలుపెట్టిన తర్వాత ప్రజలు వారి సమస్యలు ఏంటి అని ఆయన తెలుసుకుంటామన్న సందర్భంలో ప్రజలు ఏమి పడుతున్నారు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో ఈనాటికి ఈ రోజు పరిస్థితుల్లో ఏం కావాలని అన్ని రంగాల ప్రజలను ఆయన స్వయంగా కలిసి ఇల్లు వాకిలు వదిలిపెట్టి పిల్లలను నవరత్నాల్ని ప్రవేశపెట్టారంటారు. రైట్. నవరత్నాలన్నీ ప్రకటించబెట్టి ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి
కొడుకుగా పోయిన సంవత్సరం పోయిన ఎన్నికలు చూసిన చిన్న కాంబినేషన్ లో చిన్న వాళ్ళు నష్టపోయాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అయితే మనం చూసుకుంటే చంద్రబాబు చెప్తున్న దాని ప్రకారం ఈసారి మేము ఖచ్చితంగా 120 నుంచి 130 స్థానాల్లో జెండా ఎగరేయబోతున్నాం అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే, అంటే ప్రజలెవరు జగన్మోహన్ రెడ్డి వైపు లేరు, ఒకవేళ గెలిస్తే గనక అది ఈవీఎం ట్యాంపరింగ్ తోనే జగన్ గెలుస్తాడు అనేది చంద్రబాబు వాదన. మీరేమంటారు? అయితే ట్యాంపరింగ్ జరుగుతుంది అన్నప్పుడు ఆయన మాకు 120 సీట్లు వస్తాయి అనకూడదండి. ఎందుకంటే ట్యాంపరింగ్ జరిగిన 120 సీట్లు వస్తే మరి ట్యాంపరింగ్ చేసేవాడు ఎందుకు వదిలిపెడతారండి? అసలు ఉదాహరణకి ఎవరో జగన్మోహన్ రెడ్డి ట్యాంపరింగ్ చేయడానికి హెల్ప్ చేశారు, కేంద్రమో రాష్ట్రమో లేకపోతే అమెరికా వాడు ఎవడో ఏ దేశం వాడో ఏదో మంత్రం వేసాడు, తంత్రం వేసాడు, ట్యాంపరింగ్ చేసిన 120 సీట్లు చంద్రబాబు నడిపించాలి. ఎందుకు చేస్తారని ట్యాంపరింగ్ చేస్తే మొత్తం చేస్తారు కదా. చిన్న లాజిక్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు గాని అనుభవం గాని లేదా కొంచెం ఎన్నాళ్ళు చేసాం గబుక్కుని అబద్ధాలు చేస్తారు. చాలా మంది ఆడతారు, కొన్ని అబద్ధం ఆడతాను భయపడతాను, సిగ్గుపడతాను, మరీ పబ్లిక్ ఉందని అబద్ధం ఆడాలంటే భయపడతారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నదురు బెదురు లేకుండా అబద్ధం ఆడే సీనియర్. ఓకే రవి గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. సరే ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితి లైక్ ఓటింగ్ జరిగింది కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారండి? అంటే మీ ఒక కామన్ మ్యాన్ గా, యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మీరేమంటారు? నేను కూడా అడిగానండి. ఈ మధ్య కాలంలో ఓటింగ్ అయిపోయాక ఈ చర్చ జరుగుతున్నప్పుడు నేను చాలా మందిని ఎక్కడ దొరికిన ఆడవాళ్ళని మగవాళ్ళని చిన్న పిల్లల్ని అంటే ఓటు వేసే స్థాయి ఉన్న 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరిని అడిగితేనండి 10 మందిలో 6-7 వరకు ఫ్యాన్ అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఫ్యాన్ గుర్తని చెయ్యాలి, ఏళ్ళని పై చూపిస్తే చూపిస్తున్నారండి. నేను అప్పటికీ నేను ఒక విలేకరణ అన్నట్టుకునో లేదా నేను మరి మీకెందుకు అని అడుగుతారని చెప్పి చిన్న అడిగితే అండి 6-7 దాకా ఫ్యాన్ అని చెప్పారండి 10 మందిలో యావరేజ్ గా. ఓకే సరే అండి, నైస్ అండి. సో మీరు చెప్తున్న దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందంటారు. రైట్, ఇంకో కాలర్ చందన గారు శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చందన గారు నమస్తే అండి. చందన గారు ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మనం చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటుంటే, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరువ కాలేదని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ అధికార పగ్గాలు చేపడుతుందని చెప్పేసి మరికొంతమంది వాదిస్తున్నారు. ఇక మరికొంతమంది చూసుకుంటే రాబోయే రోజుల్లో ఏపీలో జనసేన కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ అధికార పగ్గాలు చేపడతారు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. నా పేరు రఫీ, నమస్తే.